హాయ్ అండి. ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చేశాను. ఎప్పుడు చేసే ఎగ్ రైస్, పులిహోర ఇవి కాకుండా ఈరోజైతే డిఫరెంట్‌గా చేశాను. ఇక్కడ ఉన్న పీసెస్ ఏంటంటే బ్రెడ్ పీసెస్ లాగా ఉన్నాయి కానీ కాదనమాట. ఇవైతే పైనంగా లేయరు ఇలా క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది సింపుల్‌గా చేసుకోవచ్చు. మనం తక్కువ ఆయిల్‌తో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా అయితే ఒక గిన్నెకి ఇలా మీకు కేక్ బౌల్ కానీ లేదంటే నార్మల్ గిన్నె ఉన్నా పర్లేదు. అందులో ఇలా మనం బజ్జీ చేసినప్పుడు శనగపిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా కలిపింది. అది మళ్ళీ డీప్ ఫ్రై చేయడం కంటే కూడా ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముందుగా మనము ఇలా ఇడ్లీకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఇలా స్టిమ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇంకా చిన్న పీసెస్ అయితే ఫ్రై కోసం అనేసి కట్ చేసి పెట్టుకున్నాను. మీకైతే ఇలా చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ మాత్రమే అనమాట. ఇక్కడ వచ్చేసి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళైతే కొద్దిగా కారం పొడి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయని చెప్పి అవి వేసాను. ఇవి చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ మనం శనగపిండి ఉడికించుకున్నాం కదా అవి అనమాట. మనము ఎప్పుడైనా కూడా ఇలా బాగా అయిన తర్వాతనే రైస్ అనేది వేసుకోవాలి. ఈ పీసెస్తో కర్రీ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.